తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. క్రీస్తును అంగీకరించి విశ్వసించిన వారందరికీ ఆయన దేవుని బిడ్డలకు భాగ్యమును ప్రసాదించెను. యోహాను శుభవార్త 1వ అధ్యాయము 12వ వచనము. దేవునిచే మిక్కిలిగా ప్రేమించబడుతున్న ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ప్రభువైన దేవుడు మేము తన కృపతో శాంతితో నింపునుగాక. ఈనాడు మనం దేవుని బిడ్డలుగా, దేవుని ప్రజలుగా పిలువబడుతున్నామంటే కారణం క్రీస్తు ప్రభువే. క్రీస్తు ప్రభువు దేవుని చిత్తాన్ని అక్షరాల నెరవేర్చడం. క్రీస్తు ఆదిలో వాక్కుగా ఉండెను. మానవాళిని రక్షించుటకు సరైన మార్గం యేసే అని గుర్తించి ఆయనను ఈ లోకానికి తండ్రి దేవుడు పంపించాడు. మానవుడిగా కన్య మరియ గర్భాన లోకములో అవతరించాడు. తండ్రి వక్షస్థలము నుండి బయలుదేరిన క్రీస్తు దేవుని ప్రేమను ఎరుకపరిచాడు. ఆయన లోకానికి తండ్రి అవుతాడన్న సత్యాన్ని తెలియజేశాడు. క్రీస్తు ప్రభు తండ్రి ఆలోచన ప్రకారం ఈ లోకంలో జన్మించి, బోధించి, అద్భుత క్రియలు చేసి, అనేక శ్రమలు అనుభవించి, శిలువ మీద కఠినమైన మరణం పొందారు. తండ్రికి శుద్ధి అయిన బలిని సమర్పించుటకు యాజకునిగా, బలి పశువుగా, బలి సమర్పించేవానిగా మారి లోకం తరపున బలిని సమర్పించాడు. యోగ్యమైన బలిని అర్పించి తండ్రితో మానవాళిని సఖ్యపరిచాడు. తండ్రికి దత్తపుత్రులుగా చేసి దేవుని మన పితగా, అబ్బా తండ్రిగా అని సంబోధించే అర్హతనిచ్చాడు. ఆ క్రీస్తుని తెలుసుకోవాలి, అంగీకరించాలి, యేసు యందు విశ్వాసం ఉంచాలి అని తెలుసుకున్న వారు మాత్రమే దేవునికి సుధులవుతారు. క్రీస్తులో విశ్వాసం వలన దత్తపుత్రత్వం సంతరించి దేవునికి బిడ్డలవుతాము. కావున ప్రతి మనిషి క్రీస్తుని అంగీకరించి విశ్వసించి దేవునిని తమ తండ్రిగా స్వీకరించి తమ క్రైస్తవ విశ్వాసాన్ని కొనసాగిస్తూ జీవించాలి. ప్రార్థించుదము. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మీ కృపకు గాను వందనాలు చెల్లిస్తున్నాము. క్రీస్తు ప్రభుని ద్వారా మమ్ము మీ ప్రియబిడ్డలుగా చేసుకొని మేము తండ్రి అని పిలిచే శక్తియుక్తులను దయచేయమని నజరేయుడగు యేసు నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.